పే చేయించుకుంటాం కానీ ఫుడ్ ఏమో అన్నారు వరల్డ్ కప్ ఫైనల్లో. మరి ఇంత మోసమా? సంజు అభిషేక్ ఇచ్చాను ఇలా బ్యాటింగ్ ప్రతి ఓవర్ అయితే సూపర్ ఓవర్ లానే ఉంది. వరల్డ్ కప్ ఫైనల్ కి వచ్చేసాను. ఎటు చూసినా బ్లూ కలరే. కుప్పలు కుప్పలు ఉన్నారు ఫ్యాన్స్ ఇక్కడ. నా సీట్ నుండి అయితే వ్యూ ఇది అస్సలేం కనిపించట్లేదు. 3500 డబ్బి ఇలాంటి సీట్ ఇచ్చి నన్ను మోసం చేశారు. న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుని మ్యాచ్ ఓడిపోయింది. మన బ్యాట్స్మెన్స్ అయితే న్యూజిలాండ్ వాళ్ళని ఎందుకు బౌలింగ్ తీసుకున్నావురా అన్నట్టు అనిపించారనమాట. స్టార్టింగ్ నుండి మన బ్యాట్స్మెన్లు న్యూజిలాండ్ వాళ్ళకి చుక్కలు చూపించేశారు. ఐస్టీ వేసాను 150 డబ్బెట్ దీనికి. 15 ఓవర్స్ లోనే 203 కొట్టారు మన వాళ్ళు. ఇంకో హైలైట్ ఏంటంటే పవర్ ప్లే లోనే 92 రన్స్ కొట్టేశారు. మన మిడిల్ ఆర్డర్ అంతకేం ఆడలేదు. ఒకే ఓవర్ లో 3 వికెట్లు తీసుకున్నారు జెమినీషం, సంజు ఇషాను, స్కై. దాని తర్వాత డంప్సప్ వేశాను. డ్యూబే ఒక ఓవర్ ఆడారు, 24 రన్స్ కొట్టి పడేశారు లాస్ట్ ఓవర్ లో. ఇంకా మన వల్ల దాడికి న్యూజిలాండ్ 256 చేయాల్సి వచ్చింది. న్యూజిలాండ్ వాళ్ళు రావడం వికెట్లు పడిపోయాయి. ఫస్ట్ వికెట్ పడింది, దాని తర్వాత టప అని పడిపోయాయి వికెట్స్. ఈ గ్యాప్ లో పన్నీర్ రోల్ తెచ్చుకున్నా. ఇది యాక్చువల్ గా రోల్ కాదు, హాట్ డాగ్ అంటారు అనుకుంటా దీన్ని. దీని మీద స్పెషల్ ఈవెంట్ ప్రైజ్ 150 ఉంది. మళ్ళీ అది కాకుండా 200 కమ్ముతున్నాడు వీడు. ఎంత పెద్ద ఈవెంట్ లో ఇంత మోసమా నాకు అర్థం కావట్లేదు. అది తినేసా. దాని తర్వాత బుమ్రా వచ్చారు, వికెట్లు తీశారు. నా సామిరంగా ఎన్ని బౌల్స్ లో పే చేయండి, మాకు SMS వస్తేనే ఇస్తాము, మీ దాంట్లో పే అయిపోయినా మేము అని చెప్పారు అనమాట. అలా మన వాళ్ళు మ్యాచ్ గెలిచేశారు అనమాట. అలా జైషా వచ్చి మన వాళ్ళు కప్పిచ్చారు. మన వాళ్ళు కప్లేపి లైఫ్ లో ఒకసారి ఏం చూడాలి ఇలాంటి మొమెంట్స్.